ఏం శకుంతల అలా చూస్తున్నావు? నీ మనసులో కోరిక నేను చెప్పానా? ఇక్కడ మన కుటుంబం అంతా ఉంది, మీడియా ఉంది, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇంతమంది ఆత్మీయుల మధ్య నీ కోరిక బయట పెట్టడానికి ఇంతకంటే గొప్ప అవకాశం వస్తుందా? మాట్లాడు తీసుకో, మాట్లాడు. మాట్లాడు. అవును, నాకు గంగ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని. కుటుంబ గౌరవం మా కుటుంబ గౌరవాన్ని పెంచాలని. రుద్ర ఆశయం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మగారు, మీ చేతుల మీదుగా ఆ అగ్రిమెంట్ ఇచ్చి నన్ను ఛాంపియన్ కావాలని దీవించండి. మంచి కోరికే. నీ చేతులతో ఇవ్వు. తీసుకో, ఇవ్వు. దానికి మొహమాట పడుతున్నావేంటి? నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ కావాలి, మన కుటుంబ గౌరవాన్ని పెంచాలి. నేను బాక్సింగ్ ఛాంపియన్ అవుతాను, మన కుటుంబ గౌరవాన్ని పెంచుతాను. ఫంక్షన్లో ఆ గంగకి అవమానం జరుగుతుందనుకుంటే ఘనంగా సన్మానం జరిగింది. అంతేనా? మేమేదో శకుంతల అత్తయ్యకి లేని పని మాటలు చెప్పి గంగని బాక్సింగ్ జోలికి వెళ్ళనివ్వకుండా మాట తీసుకునేలా చేశాం. గంగ కాళ్ళ వేళ్ల పడి బ్రతిలాడినా అత్తయ్య గారు ఒప్పుకోలేదు. కానీ ఇవాళ రుద్రబాబు గారు, మావయ్య గారు చాలా తెలివిగా శకుంతల అత్తయ్యే గంగకి బాక్సింగ్ కి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చేలా స్టేజ్ మీద మేనేజ్ చేశారు. నాకు తెలిసి ఆంటీ అదంతా సీరియస్ గా తీసుకోదనుకుంటున్నాను. గంగని అస్సలు వెళ్ళనివ్వదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. అత్తయ్య గారు స్టేజ్ మీద అందరి ముందు గంగకి మాటిచ్చాక ఎంకరేజ్ చేయక ఏం చేస్తారు? ఇంటి గౌరవం కోసం అయినా సరే ఆవిడ గంగని బాక్సింగ్ కి పంపిస్తారు. మరిప్పుడు అసలు గంగని ఎలా ఆపాలి? గంగ మళ్ళీ బాక్సింగ్ సైడ్ వెళ్ళిందంటే వాళ్ళిద్దరి సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. మరి రుద్ర గంగని ఎంకరేజ్ చేయకుండా డైవర్ట్ చేస్తే? ఇంపాసిబుల్. గంగని బెస్ట్ బాక్సింగ్ ప్లేయర్ గా చేయడమే బావగారు లక్ష్యంగా పెట్టుకున్నారు. తను అస్సలు డైవర్ట్ అవ్వదు. అసలు నువ్వు రుద్రని గ్రిప్ లో పెట్టుకొని ఉంటే అసలు ఇప్పుడు మనం ఇంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. మనకు కావాల్సింది జరగాలనుకున్నప్పుడు మనం పొగరు చూపించకూడదు పారు. తగ్గినట్లే తగ్గి మనం నెగ్గాలి. అర్థమైంది. రుద్రకి బాక్సింగ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఏ బాక్సింగ్ వల్ల మేమిద్దరం దూరం అయ్యామో అదే బాక్సింగ్ తో మళ్ళీ తనకి దగ్గరవుతాను. మా ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తు చేసి రుద్రని మళ్ళీ నా వైపుకి తిప్పుకుంటాను. అదెలా పారు? ఎలాగో రేపు మీరే చూస్తారుగా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈవిడొచ్చిందేంటి? గంగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకు మాత్రం బ్యాడ్ మార్నింగే. ఏంటి పారు ఇంత పొద్దున్నే వచ్చావు? ప్రీతి, ఇంటికొచ్చిన వాళ్ళని అలా అడగొచ్చా? పారు నా కోసమే వస్తుంది. తనకి ఎప్పుడైనా వచ్చి వెళ్లే హక్కుంది. తననెవ్వరూ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు.
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. కానీ ఇప్పుడు మాత్రం నేను రుద్రని కలవడానికి వచ్చాను. సార్ని కలవడానికి వచ్చిందా? ఎందుకు? రుద్రనా ఎందుకు పారు? ఏం లేదాంటీ, నేను కెరియర్లో ది బెస్ట్ ఫేస్ చూసేశాను. రుద్రతో పెళ్లి జరుగుంటే హ్యాపీగా ఇదే ఇంట్లో ఉండి మీకు సేవలు చేసుకుంటూ ఉండిపోయేదాన్ని. కానీ నాకు అదృష్టం లేదు కదా. అందుకే కెరియర్లోనే నెక్స్ట్ లెవెల్ స్టెప్ తీసుకోబోతున్నాను. అందుకు రుద్ర హెల్ప్ కావాలి. నీ కెరీర్కి నేనేం హెల్ప్ చేస్తాను? నువ్వు మాత్రమే చేయగలవు రుద్ర. అందుకే నీకోసం వచ్చాను. నువ్వు చేసే హెల్ప్ నా ఒక్కదానికి మాత్రమే కాదు, బాక్సింగ్ కెరియర్లో రాణించాలనుకుంటున్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. అసలు ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఐ నీడ్ సమ్ ప్రైవసీ రుద్ర. నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ గాట్ ది ప్లాన్ ఆల్సో. తనేదో కెరీర్కి హెల్ప్ అడుగుతోంది కదా రుద్ర, దానికెందుకింత ఆలోచించడం? ఏ హెల్పో చూడు. వెళ్ళమ్మా వెళ్ళు. పద.